కొత్త ఇప్పుడు ఏం చెప్తానంటే ఫేవరెట్ కాటన్ గురించి చెప్పాలి మమ్మీ. తీసుకొచ్చేసి రంగులు పెట్టేసి అప్పుడు నేను సంతోషపడతా అని అంటాను. రామయ్య కూడా బాధపడతాడు. హనుమ అంటాడంట నీకు పట్టాభిషేకం చెయ్యాలి కదా, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. షో అయింది కదా, ఏంటి అసలు ప్రాక్టీస్ షోలో ఏం మాట్లాడినావు నువ్వు? మాకు ఒకసారి చెప్తావా మమ్మీ? చెప్తా. ఏం చెప్తానంటే ఫేవరెట్ కాటన్ గురించి చెప్పాలి మమ్మీ. ఓ ఫేవరెట్ కాటన్ గురించి చెప్పాలా? అయితే ఫస్ట్ నువ్వు ఎట్లా స్టార్ట్ చేసినావు మరి? ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్, good morning all. My favorite cotton school name is Eurokis. I am studying in nursery. My favorite cotton is Doraemon, Dora Bujji, Motu Patlu, Little Krishna, Hanuman. ఇది ఎప్పుడు పెట్టారు? గణపయ్య. ఓ చాలా ఉన్నాయి నీ ఫేవరెట్ కార్టూన్స్. అందులో నీకు మోస్ట్ ఫేవరెట్ కార్టూన్ ఏది? అన్నింటికంటే ఎక్కువ ఇష్టమైన కార్టూన్ ఏది నీకు? నాకు మోటు పళ్ళు అంటే ఇష్టం, డోరా బుజ్జి అంటే ఇష్టం, కృష్ణయ్య అంటే ఇష్టం. కృష్ణయ్య ఎందుకు ఇష్టం అమ్మ నీకు? నాకు కృష్ణయ్య ఇష్టమే మమ్మీ, అందుకనే చూస్తా. ఎందుకు మమ్మీ కృష్ణయ్య? ఏం చేస్తాడు కృష్ణయ్య? కృష్ణయ్య దొంగ కృష్ణయ్య, వెన్న ఇంటారు. అయితే వెన్న దొంగతనం చేస్తారా? వెన్న దొంగతనం చేస్తారు. కృష్ణయ్య వాళ్ళ మమ్మీ ఎవరు? యశోదమ్మ. అన్నయ్య ఎవరు? కృష్ణయ్య వాళ్ళ అన్నయ్య బలరామ. వాళ్ళ మేనమామ ఎవరు? మామ కంసుడు. అయితే కంసుడు ఏమనుకుంటాడు? కృష్ణుడిని చంపేద్దాం అనుకుంటాడా? కృష్ణుడిని చంపేద్దామని అనుకుంటాడు, కానీ అయితే కృష్ణుడిని కంసుడు చంపేయాలి కదా, అందుకనే చంపేస్తాడు కృష్ణయ్య. మరి నీకు హనుమ కూడా ఇష్టమేనా? హనుమ కూడా ఇష్టమే. మనలు పడిపోతాయి కదా, అప్పుడు గుట్టని ఇట్లా పైకి లేపి ఇట్లా తీసుకొస్తారన్నమాట. హనుమ తీసుకొచ్చి ఇట్లా గ్లాసులు పోసి తాపిచ్చి అప్పుడు లేస్తాడన్నమాట. లక్ష్మణుడు ఇట్లా పడిపోతాడు కదా, అందుకనే తాపిచ్చి మళ్ళీ కళ్ళు తెచ్చి లేస్తాడు. మళ్ళీ హనుమ వాళ్ళ ఫ్రెండ్ అవుతాడు. వాళ్ళందరూ ఫ్రెండ్స్. రామనుడు, లక్ష్మణుడు, సీతని ఎవరు ఎత్తుకుపోతారు? రావణుడు. ఎన్ని హెడ్స్ ఉంటాయి మమ్మీ రావణాసురుడు? 10 heads ఉంటాయి. 10 heads ఉంటాయా? ఎక్కడ ఉంటాడు రావణాసురుడు? లంకలో ఉంటాడు. ఉంటాడా? ఎక్కడికి తీసుకుపోతాడు మరి సీతమ్మ తల్లిని? లంకకి తీసుకుపోతాడా? ఎక్కడ పెడతాడు సీతమ్మ తల్లిని లంకకి తీసుకెళ్ళి? అశోకమలంలో పెట్టారు, చెట్టు కింద వెళ్తే అక్కడనే తెచ్చుకుంటా ఉంటది. కాపాడి రావణాసురుడిని చంపేసి సీతని పట్టుకొని నా చేయి పట్టుకొని ఇంటికి తీసుకుపోతాడు. తీసుకెళ్తాడు రాముడు.
ఆ రాముడు వచ్చి రావణుడిని చంపేస్తాడు కదా. రామసుని చంపేసి ఇట్లా గట్టిగా గుద్ది చంపేసి వెళ్తారు. సరే, వాళ్ళ డాడీ ఎవరు? దశరథ మహారాజు. రాముడి వాళ్ళ అమ్మ ఎవరు? కౌసల్య. లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడి వాళ్ళ అమ్మ ఎవరు? శత్రుఘ్నుడు వాళ్ళమ్మ సుష్ట. మళ్ళీ భరతుడి వాళ్ళ అమ్మ ఎవరు? కైకేయి. రామలక్ష్మణుడు వాళ్ళ చెల్లి ఎవరు? సుప్రనక్క. అయితే సుప్రనక్క అంటది కదా, నేను పెళ్లి చేసుకుంటా అని అంటది కదా. లక్ష్మణ్కి అయ్యో అక్కడ కాదు సుప్రనక్క, అప్పుడే పెళ్లి చేసుకున్నా, పెళ్ళి అయిపోయింది అందరి సీతమ్మ తగిలితే అది లేదు అప్పుడే పెళ్ళి అయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకో అని అంట సూపనక్క. సూపనక్క అన్నాక లక్ష్మణ్కి కోపం వచ్చి చెవు ముక్కు కోసేస్తాడు. కోసేసిన తర్వాత వాడు అన్న దగ్గరికి ఊరికి అన్న నా చెవు ముక్కు కోసేశారు లక్ష్మణుడు, ఎలాగైనా సీతని తీసుకొచ్చేసి లంకలు పెట్టేసి అప్పుడు నేను సంతోషపడతా అని అంటాను. అంటే సరే సరే నేను వెళ్ళి తీసుకొస్తా అని అని అంటానంట. ఇట్లా 10 తలస్సు పెట్టుకొని ఈ జుయ్యి అని వెళ్తాడు. ఇక్కడ లాగా వెళ్తాడు, రాక్షసులాగా వెళ్తాడు. మళ్ళీ అమ్మ నాకు అన్నం పెట్టు అని అంట. సరే మరి ఇప్పుడు నేను తీసుకొస్తాను అని అంట. అంతవాడే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పేస్తాడంట. ఇంతవాడే అన్న నువ్వు వచ్చేసినవా, నువ్వు సీతమ్మ తీసుకొచ్చినవా తీసుకురాలేదా అని అంట. అన్నవాడే ఇక తీసుకొచ్చిన సంతోషం పడు, నీకేం కాదు కదా, నీకు కళ్ళని నీళ్ళు రావు ఏం రావు అని అంట. అన్నవాళ్ళే సంతోషపడి ఇక మళ్ళీ చెవులు ముక్కు వస్తాయంట. వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఇట్లా పెళ్తారు కదా, మళ్ళీ ఇక్కడ ఒక్కనే వేసుకుంటూ ఉంటుంది కింద చెట్టు మీద. సీతమ్మ తల్లి వేసుకుంటా ఉంటుంది. మళ్ళీ రామయ్య కూడా బాధపడతాడు. మళ్ళీ హనుమాన్కి కోపం వచ్చి నా సీతమ్మ తల్లిని అలాగనే నువ్వు లక్కకి తీసుకెళ్ళినవా, ఎంత ధైర్యం అని అని ఊరుకుతా ఉంటా అంట. నువ్వు ఫస్ట్ ఓకే సారీ ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. మళ్ళీ తర్వాత ఇక నీకు నువ్వు నా సీతమ్మ తల్లిని లంకన పెట్టినవా, నీకెంత ధైర్యం అని చెప్పి ఇట్లా బుర్రని ఇట్లా పైకి పోతాడు. పోయి సీతమ్మ తల్లిని సంతోషపడి నువ్వు ఇక్కడనే ఉన్నావా సీత, నీకేం కలయిక అని అంటారంట. ఎవరు? హనుమారా ఇంకెవరు? నాకు తెలీదు. మళ్ళీ సీతమ్మ తల్లిని చెయ్యి పట్టుకొని గువ్వని వెళ్తారు ఇంటికి. కూడా
రాముడి దగ్గర ఉంచుతారు. రాముడి దగ్గర ఉంచుతారు. ఉంచిన తర్వాత అందరూ ఐదుకి పోయిపోతారు. మళ్ళీ కూడా పటాభిషం చేస్తారు. చేస్తే వాళ్ళే పటాభిషం అయిపోయి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. హనుమాన్ అంటారంట, నీకు పటాభిషం చెయ్యాలి కదా, నీకు పటాభిషం చెయ్యాలి కదా, నీకు తెలియదా అని అంటాను. అన్నాలే అయ్యో మర్చిపోయినవే అనేది చేస్తాను. పటాభిషేకం నాకే జరుగుతుంది కదా హనుమా, నేను మర్చిపోయినాను అని అని అంటారంట. పటాభిషేకం చేస్తారంట నీకు రాముడికి నీకు అని అంటారంట. అన్నానే సరే సరే నాకు కూడా పటాభిషేకం జరుగుతుంది కదా మర్చిపోయినాను అని అంటారంట. మళ్ళీ పటాభిషేకం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఆమె ఇంకా సీత అంతే అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.